అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి చంద్రశేఖర్, జనరల్ ఫిజిషియన్. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అమ్మా. సార్, రీసెంట్ కేసెస్ లో మెటబాలిక్ సిండ్రోమ్ కేసెస్ ఎక్కువైపోయినాయి. ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న కేసెస్ పేషెంట్స్ ని ఎలా ప్రివెంట్ చేయాలి సార్? అమ్మా, మెటబాలిక్ సిండ్రోమ్ మీరు చెప్పినట్టు నెంబర్స్ బాగా ఎక్కువైనాయి ఈ మధ్య. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒక్క డిసీజ్ కాదు, అందులో 3-4 డిసీజులు కలిసి ఉంటాయి. సో మెటబాలిజం అంటే తెలుసు కదా, మన తిన్న ఆహారము అది వివిధ శక్తి రూపాలైన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, తర్వాత ప్రోటీన్స్ డైజెస్ట్ అయ్యి బాడీలోకి వెళ్ళిన తర్వాత దేనికి ఏదో అవసరం. ఇప్పుడు ప్రోటీన్స్ అంటే బాడీ సింథసిస్కి అవసరం, కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్గా విడిపోయి ఎనర్జీకి అవసరం, ఫ్యాట్ అంటే కొంత ఫ్యాట్ కూడా సబ్కుటానియస్ ఫ్యాట్, అట్లా కొన్ని హార్మోన్ సింథసిస్కి ఫ్యాట్ అవసరం. ఇది బేసిక్. సో ఈ బేసిక్ ఇట్లా నడుస్తూ పోతుంటే మనం తినే దానిలో ఎక్కువ తిన్నా, లేకుంటే ఎక్సర్సైజ్ తక్కువ చేసినా, సో వేరే ఇతరత్ర ఏ కారణాలతోటన్నా ఈ పర్పస్ మన న్యూట్రిషన్ తీసుకున్న ఫుడ్ నుంచి అది ప్రతి కణానికి అందకపోతే కొన్ని రకాల డిసీజులు వస్తాయి. వాటిని మెటబాలిక్ డిసీజ్ అంటారు. అందులో ఇప్పుడు గ్లూకోజ్, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే గ్లూకోజ్ అవ్వాలి కదా, ఆ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే డయాబెటీస్ అంటాం బ్లడ్లో. అట్లాగే ఫ్యాట్ టిష్యూస్ ఎక్కువ డిపాజిట్ అయినాయి అనుకోండి, సో దాన్ని ఒబేసిటీ అంటాం. సో అట్లనే ఈ బీపీ కూడా, బ్లడ్ ప్రెషర్ కూడా అందులో ఒక కాంపోనెంట్. తర్వాత ఒబేసిటీలో సెంట్రల్ ఒబేసిటీ అని ఒకటి ఉంటుంది, అంటే పొట్ట చుట్టూ వచ్చేది, హిప్స్ చుట్టూ వచ్చేది. సో దాన్ని అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్యాట్స్ డివైడ్ అయినప్పుడు, అంటే డైజెస్ట్ అయినప్పుడు కొలెస్ట్రాల్ అని ఒకటి ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి ఒక లెవెల్ కంటే ఎక్కువైపోతే డిస్లిపిడీమియా అంటారు, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైంది అంటారు కదా. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, డయాబెటీస్ ఎక్కువ ఉండడము, అంటే షుగర్ ఎక్కువ ఉండడము, ఒబేసిటీ రావడం, ఈ 4 కలిపితేనే మెటబాలిక్ సిండ్రోమ్. కాబట్టి ఇప్పుడు 4 డిసీజులు ఇందులో ఉన్నాయి. అంటే ఒకటి ఏంటంటే ఎందుకు వీటిని మెటబాలిక్ డిసీజ్ కింద పెట్టినారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహారం తీసుకున్నాం. మన ఆహారం తీసుకున్నప్పుడు మనకు అది కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నామా, ఫ్యాట్ ఎక్కువ తింటున్నామా, షుగర్ ఫుడ్ ఎక్కువ తింటున్నామా మనకు తెలియదు. అయితే ఇందులో ఏంటంటే బాడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాట్ అవసరం ఉంది, మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నాం, అప్పుడు ఏమైతే కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతాయి. తర్వాత మనకి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నాం, లేకుంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకున్నాం, కార్బోహైడ్రేట్స్ తీసుకోలేదు. గ్లూకోజ్ ఏమో ఇమీడియట్ ఎనర్జీ గివర్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాట్, ఆ ప్రోటీన్స్ కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి బాడీలో. సో ఈ బేసిస్ అర్థం చేసుకుంటే మనం ఏం తింటున్నాం అనేది కాకుండా, సో ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఏది షుగర్ ఎక్కువ ఉంటే బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అయితే వచ్చే డయాబెటీస్ ఉంది. సో అది ఇంకా ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, కొలెస్ట్రాల్గా కూడా మారుతుంది. సో కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు టిష్యూస్లలో ఫ్యాట్ పేరుకుపోతుంది, ఒబేసిటీ వస్తుంది. టిష్యూస్లలో ఫ్యాట్ పేరుకుపోతే బ్లడ్ వెజల్స్ చుట్టూ పేరుకుపోయినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ కూడా స్టిఫ్ అయిపోతే హైపర్ టెన్షన్ వస్తుంది. సో ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వచ్చిందని అంటే ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ లాంటి డిసీజెస్. డయాబెటీస్ వచ్చింది కదా, నాకు డయాబెటీస్ మాత్రమే నేను ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే కుదిరేది కాదు. సో డయాబెటీస్ అంటే దాని అర్థం నీకు ఫ్యాట్స్ ఉన్నట్టు, కొలెస్ట్రాల్ ఉన్నట్టే లెక్క. టెస్ట్లో ఆ రోజు వచ్చింది, ఆ రోజు రాలేదు అని కాదు. అట్లాగే ఏదో ఒకసారి టెస్ట్ చేస్తే కొలెస్ట్రాల్ వచ్చింది అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు మీకు డయాబెటీస్ కూడా వస్తుంది. అట్లాగే ఒబీస్ అయిపోయింది అనుకోండి, టెస్ట్ చేస్తే మన కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు, రాదనుకోవడానికి లేదు. సో ఏది ముందు వస్తుంది, ఏది వెనకొస్తుంది అనేదే కొంచెం అది. అంటే ఏంటనంటే ఇవన్నీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నిటికీ లక్షణాలు ఏముండవు. అంటే బాగా ముదురుకు వచ్చే వరకు కూడా ఏ లక్షణాలు తెలియదు, అంతా బాగానే అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హెల్త్ కాన్షియస్ ఉంటారు, మధ్యలోనే టెస్టులు చేసుకుంటారు, వాళ్ళకి షుగర్ వస్తుంది, నాకు షుగర్ మాత్రమే వచ్చింది అనుకొని మందులు వాడతాం. తర్వాత కొలెస్ట్రాల్ వచ్చింది, నాకు కొలెస్ట్రాల్ మాత్రమే వచ్చింది అనుకొని మందులు వాడుతూ ఉంటాం. సో నేనేం చెప్పేది ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అనే పదం వాడినాం కాబట్టి, సో షుగర్ వచ్చింది అనుకో, డెఫినెట్గా ఇవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి, సూనర్ ఆర్ లేటర్.
అంటే కొందరికి షుగర్ ముందు రావచ్చు, కొందరికి కొలెస్ట్రాల్ ముందు రావచ్చు, కొందరికి బీపీ ముందు రావచ్చు. అవును అవును సార్. ఇవన్నీ కామన్ సాయిల్ పెథాలజీ అంటారు. అంటే మ్మ్. మనం తినే ఆహారం వల్ల, దాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోకపోవడం వల్ల, మ్మ్. అవసరం ఉన్నంతనే తినకపోవడం వల్ల, మ్మ్. తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల ఇట్లా బాడీలో ఆ జీవక్రియలు అంటారు, మెటబాలిజము. అవును. మెటబాలిజం అంతా దారి తప్పి మ్మ్. ఇన్ని రకాల సిండ్రోమ్లకు వస్తాయి. ఓకే. మెటబాలిక్ సిండ్రోమ్లో ఇప్పుడు 5 డిసీజులు దాదాపుగా చెప్పాం కదా. అవును సార్. సో అందులో ఎనీ 3 ఉంటే ఎప్పుడన్నా రానియండి. ఓకే 5 కాంపోనెంట్స్ ఉంటాయి, అందులో 3 ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టే. ఓకే. సో అందుకని ఒక్క డిసీజ్ వచ్చిందని అనుకోవడానికి లేదు. మ్మ్. సో ఇప్పుడు ఈ మధ్యలోనే పెరిగిందని మీరు అన్నారు మెటబాలిక్ అవును సిండ్రోమ్. సార్. అంటే దాదాపు ఒక 2-3 దశాబ్దాల క్రితం అవును తీసుకుంటే 80s లో 90s లో ఇంత ప్రివలెంట్ గా లేదు. అవును అవును సార్. ఏమై ఉండొచ్చు కారణాలు అని అంటే లైఫ్ స్టైల్, జీవన శైలి మారిపోయింది. మ్మ్. అప్పుడున్నన్ని వెహికల్స్ ఇప్పుడు లేవు. అవును సార్. సో అంటే బై పర్సన్ ఏ పనికి వెళ్ళినా వెహికల్ మీదనో, 2 వీలర్ మీదనో, 4 వీలర్ మీదనో పోవాల్సి వస్తుంది. అవును అంటే మనకు తెలియకుండానే మన యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోయింది. అవును అవును. ఓకే, తర్వాత వీఆర్ ఈటింగ్ ఏ లాట్ దెన్ రిక్వైర్డ్. మ్మ్. టేస్ట్ అనుకోండి, లేకుంటే ఈ సోషల్ ఈటింగ్ అనుకోండి. సోషల్ ఈటింగ్, అసలు ఈటింగ్ ఎందుకు? ఆకలిస్తే తినాలి. అవును సార్. ఈ సోషల్ ఈటింగ్కి వచ్చేప్పటికి సో మెనీ ఫ్యాంటసీస్, సో మెనీ ఫ్యాడ్స్ అంటారు. అంటే కల్చరల్ డీవియేషన్, అది మ్మ్. అబ్నార్మల్ కల్చర్. మ్మ్. అంటే క్యాలోరీ డెన్స్ మ్మ్. ఫుడ్స్ అంటారు. మ్మ్. అంటే అది ఇంతే ఉంటుంది. ఇప్పుడు స్వీట్ ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది. అవును సార్. బట్ దానిలో క్యాలరీస్ కౌంట్ చేస్తే ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఇప్పుడు అన్నం తింటే షుగర్ వస్తుంది అని అంటారు, మ్మ్. చపాతీ తింటే రాదని అంటారు. మ్మ్. బట్ ఈ రెండింటికి ఏంటంటే తేడా, రైస్లో గ్లూకోజ్ 80% పెరిగిపోతుంది. ఓకే. అది గోధుమలలో ఇంకా వేరే మిల్లెట్స్ వాటిలలో షుగర్ 30% పెరుగుతుంది. ఓకే. అన్నిట్లో అసలు షుగర్ లేని పదార్థమే లేదు. ఓకే. బట్ మనము షుగర్ టేస్ట్ చేస్తాం కదా, షుగరు, బెల్లము, తేనె, ఇవన్నీ స్వీట్స్, అందులో 100%. ఓకే. అందుకనే వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, సో యూ హ్యావ్ టు మైండ్ ద క్యాలరీస్, మ్మ్. అందులో ఎంత శక్తి ఉంది అని. మ్మ్. మ్మ్. ఓకే, మ్మ్. తర్వాత సరే ఓకే మనం తింటున్నాం, మెటబాలిజం కూడా బాగానే ఉంది అనుకుందాం. మ్మ్. బట్ మనకు కొంత ఎక్స్పెండ్ చేస్తాం క్యాలరీస్. మ్మ్. వాళ్ళు వేస్తాము, నడుస్తాము, అటు వెళ్తాము, ఇటు వెళ్తాము, కొంచెం వాకింగ్లో వెళ్తాము, మ్మ్. మ్మ్. లేకుంటే మనం చేసే పనే ఫిజికల్ యాక్టివిటీతో ఉండొచ్చు. మ్మ్. సో అథ్లెట్స్ అయితే వాళ్ళు అట్లా వెళ్తారు. మ్మ్. సో మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం పని చేస్తున్నాము, అండ్ ఇప్పుడు ఉన్న ఈ డిజిటల్ టెక్నాలజీకి సో ఈచ్ వర్క్ ఎన్ని క్యాలరీస్ ఎక్స్పెండ్ చేస్తున్నామో చెప్పొచ్చు. మ్మ్. మ్మ్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంత నడిచామని కాకుండా మ్మ్. స్టెప్ కౌంట్ అని ఉంది. అవును సార్. 1000 స్టెప్స్ వేసామా, 10,000 అవును వేసామా, అవును. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ని క్యాలరీస్ ఖర్చు చేస్తున్నాము అనేది మ్మ్. ఉంటుంది. అవును అవును సార్. సో ఇప్పుడు ఇడ్లీ తిన్నాం, వడ తిన్నాం, ఎన్ని క్యాలరీస్ తింటున్నాం అని వస్తుంది. మ్మ్. సో మన మెటబాలిజం బాగుండాలంటే ఏం కావాలి, ఎంత క్యాలరీస్ తీసుకున్నాము, ఎంత ఖర్చు చేసాం. అవును అవును. సో ఇక్కడ ఏంటనంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాము, తక్కువ ఖర్చు చేసాం, క్యాలరీస్ మిగిలిపోయినాయి. మ్మ్. పోనీ అది రేపటికి ఖర్చు పెడదామా, కానీ రేపు తినే కోట రేపు ఉంది. సో ఆ పాజిటివ్ క్యాలరీస్ ఎట్లా స్టోర్ అవుతాయి, ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో సింపుల్, ఇది వన్ డే ఫినామినా కాదు. ఇవాళ 100 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఇట్ డజంట్ షో ఎనీవేర్. మ్మ్. బట్ అట్లా 100 క్యాలరీస్, 100 ఈస్ అ వెరీ మినిమం. ఇప్పుడు అట్లాగా థౌజండ్స్లలో ఉంటుంది డిఫరెన్స్. అవును అవును. బట్ 100 క్యాలరీస్ ఒక సంవత్సరంగా తిన్నాము, మ్మ్. 365 into 100, మ్మ్. 3,65,000 అయిందిగా. అవును సార్. అన్ని క్యాలరీస్ అని అంటే ఎన్ని కేజీలు పెరిగి ఉంటారు. అవును సార్. సో కేజీలు పెరిగినా మనం బరువు చూసుకుంటాం కదా, మ్మ్. దట్ ఈస్ వన్ మెజర్మెంట్ ఆఫ్ ద ఒబేసిటీ. ఓకే. ఇప్పుడు కొందరు బై బర్త్ జెనెటిక్గా కూడా ఒబేస్ ఉంటారు. మ్మ్. దాన్ని క్యాలరీస్ పెరిగిండ్రు అనేది కాకుండా, అది జెనెటికల్గా వచ్చే మెటబాలిజం వల్ల వచ్చే ఒబేసిటీ వేరు. అవును అవును. ఇది మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 years బ్యాక్కి వెళ్తే, మ్మ్. 5 years బ్యాక్కి వెళ్తే, మ్మ్. వాట్ వాజ్ అవర్ వెయిట్, మ్మ్. వాట్ వీ యూస్ టు ఈట్, మ్మ్. వాట్ నౌ వీఆర్ ఈటింగ్.
ఇదే చేయాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు. వాట్ యూఆర్ ఈటింగ్, హౌ వీఆర్ స్పెండింగ్. సో ఈ బ్యాలెన్స్ చూస్తే ఎవరికి మెటబాలిక్ డిసీజ్ రానే రాదు. అవును సార్. అది సృష్టికి విరుద్ధం. అయితే ఇప్పుడు మనం స్టైల్ అనుకుంటున్నామే, జీవన శైలి, సోషల్ ఈటింగ్కి పోవాలి కంపల్సరీ. అండ్ లేట్ నైట్ ఈటింగ్ చేస్తారు ఇక్కడ. ఐ థింక్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది. మిడ్ నైట్ బిర్యానీ, ఎర్లీ బిర్యానీ, 4 AM బిర్యానీ. 4 AM బిర్యానీ. సో 4 AMకి బాడీ, ఇప్పుడు మనం ఏదన్నా తిన్నది డైజెస్ట్ అవ్వాలంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండాలి. మన బాడీ ఈజ్ అ వెరీ సిస్టమాటిక్ మిషన్. ఏంటంటే దీనికి లోపల దేర్ ఈజ్ అ బిగ్ క్లాక్. మనం 4 గంటలకు తింటున్నామో దానికి తెలుస్తుంది. ఎట్లా? సో ఆల్ క్లాక్స్ ఆర్ మేడ్ విత్ సన్లైట్. ఓకే. ఇప్పుడు సన్ ఒక 24 గంటలు పడుతుంది కాబట్టి 24 గంటలుగా డివైడ్ చేశారు. దాన్ని క్యాలిక్యులేట్, మన వాచెస్ ఆర్ బేస్డ్ ఆన్ ద సన్ మూమెంట్స్. సో అవర్ బాడీ కూడా ఇట్ విల్ రికగ్నైజ్ వెన్ సన్ ఈస్ దేర్ ఆర్ నాట్. సో ఆఫ్టర్ 6 the body will go in a sleep mode. Okay. It will not take any enzymes. It will not produce any enzymes. So you eat at 12 AM midnight or 4 AM, definitely that is not going to go in a proper metabolism. Same thing you are eating at 9 AM and same thing you are eating 4 AM. There is a lot of difference. Yes sir. So most of the times our calories will go as a fat, convert as a fat, and it will work against your body. So body will be sick soon. So అందుకనే చెప్పేది ఏంటంటే, ఇది మెటబాలిక్ డిసీజెస్ ఆర్ డిసీజెస్ పర్చేస్డ్. 4 గంటలకు పోయి బిర్యానీ ఊరికే ఇవ్వడుగా. We put him some money. Yes sir. So what we are asking, in fact, we are asking, give me some metabolic disease, give me some diabetes, give me some cholesterol. That is what we are asking. So these differences anybody has to understand. So that means life must be in a disciplined principle. You have to enjoy, but within the limitations of your body. Enjoyment body ke kada. సో బాడీ ఇప్పుడు కొంతకాలానికి ఏమవుతుంది, ఫ్యాట్ అంతా ఈ నర్వ్స్ మీద పడింది అనుకో, యూ నెవర్ గెట్ ఏ సెన్సేషన్ దేర్. ఆల్ స్కిన్ విల్ గో వేస్ట్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం దే విల్ సే, ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తిందాం, దట్ ఈస్ నాట్, తినాలి, కానీ అది నీకెందుకు అవసరమో అది చూడాలి. తర్వాత ఎప్పుడు తింటున్నాము, ఇప్పుడు డైజెస్ట్ అవుద్దా చూడాలి. తర్వాత ఇవాళ ఏం పని చేసాము, మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ అయితే మనకు ఫ్యూచర్లో హెల్త్ డేంజర్స్ ఉంటాయా అనేది చూడాలి. అందుకనే ఇవి మ్యాన్ మేడ్ డిసీజెస్, చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్. అందుకనే వాట్ ఈస్ స్టైల్ ఈస్ స్టికింగ్ ఆన్ టు ద ఓల్డర్ వేస్. ఇప్పుడు ఫ్యాషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. ఒకప్పుడు బెల్ బాటమ్ పాయింట్స్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు వచ్చి, సో ఒకప్పుడు పొద్దున తింటే మళ్ళీ సాయంత్రం తినేది అంతే. ఇన్ బిట్వీన్ దేర్ ఈస్ ఎ షట్ డౌన్ అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ టు గో. అండ్ ఈవినింగ్ అయిందని అంటే స్లీప్ మోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద స్లీప్ మోడ్. అండ్ 9 గంటలు పడుకుంటే మళ్ళీ పొద్దున 6 గంటలు. సో దిస్ ఈస్ హౌ ద బాడీ క్లాక్ వర్క్స్. అండ్ అవర్ టిష్యూస్ విల్ బి very strict in this thing. For example, if you want to wake up at 4 AM, you may not be. But the body cells will activate and will produce the hormones at that particular time. And 9 AM, that particular enzymes will be produced at the same time. So మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకలి అనేది ఉంది, ఆ సెన్సేషన్ అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ eat something. Yes sir. But are we eating whenever we are getting hungry? No. So this is the basic principle. Body will give some indications. What is my time now? Yes. So it is time to eat. It is time to sleep. So we understood this. But sometimes our friend will come. ఒకసారి ఏమవుతుంది. So peer pressure. Social వచ్చిందిగా, we cannot be without any community with us. So but ikkada ఏంటనంటే, so if you could so discipline that other undisciplined pair
కెన్ బి కన్వర్టెడ్ బై టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు ఎట్లా అయింది, అడిక్షన్ ఎట్లా అయింది, నాకు ఇది బాగుంది కాబట్టి నువ్వు కూడా ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అలా కాదు, అలా చేస్తే జబ్బు వస్తుంది కదా, అలా కాకుండా ఇలా చేద్దాము అని చెప్పగలిగే పీర్స్ ఉంటే సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ గో ఇన్ ఏ గుడ్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. సో యూ కెనాట్ బి వెరీ ఇగ్నోరెంట్ వాట్ యు ఆర్ ఈటింగ్, when you are eating, how much you are eating, so how you are spending your calories. So these are the things, what all pleasing things, pleasure giving things, అంటే సంతోషాన్ని ఇచ్చేది, ఒక అనుభూతిని ఇచ్చేది, తింటే అబ్బా తృప్తిగా ఉంది, బాగుంది, తిన్నాం అని అంటాం చూడు. సో ఇవన్నీ అంటే ఇమీడియట్లీ ఇట్ విల్ క్లిక్ ఎ బటన్ దట్ వాట్ ఈస్ కాల్డ్ as a పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇవాళ మంచిగా అనిపించింది కదా, మళ్ళీ ఒకసారి చెయ్యి, మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి చెయ్యి, మంచిగా అనిపిస్తుంది. బై సబ్ కాన్షియస్లీ అయిపోతుంది అది. ఇప్పుడు స్వీట్లు తినాలి, తింటుంటారు. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళని డాక్టర్ ఏం చెప్తారు, ఫస్ట్ స్వీట్లు బాగానే అంటే డాక్టర్ కూడా అంతే అనుకోండి, ఆయన కూడా మనిషి, ఆయనకి ఇవన్నీ తెలుసు, బట్ కంట్రోల్ చేసుకుంటారా లేదా అనేది ఇట్ ఈస్ అ ఇండివిజువల్ పర్సనల్ డిసిప్లిన్. దెర్ ఆర్ ఐ విల్ సీ సో మెనీ డాక్టర్ పేషెంట్స్. ఓకే, Doctor is also a human being. He is also eating irregularly. He doesn't have discipline. He will be telling everything. Telling everything and now the doctors are also changed. They never disclose all these things. So you eat this tablet, go. So but first thing you have asked whether he has any diabetes, what he is doing for his diabetes. So any family members are having his diabetes. So how he is treating his family members, then he could be a right person to treat others. So that always you have to ask while you are going. Yes. But anything we will always scan, no? So if you want to go a film, so what you were expecting, you always inquire who is the hero, will performs good or not, who is the heroine, say will pleases me or not. So అవి చూసుకుంటాం కదా. అవును సార్, కంటెంట్ ఏంది, మనం ఏం చూద్దాం అనిపోయినాం. సో వీ కుడ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అండ్ దే ఆర్ ద ఐకానిక్, నో? సో వాట్ ఈస్ దేర్ బిహేవియర్ అండ్ ఆల్ వెరీ క్యాచీ, ఇన్ఫెక్షియస్. సో ఇప్పుడు స్టైల్స్ అట్లనే వచ్చినాయి కదా, ఆయన ఇట్లా అన్నాడు కాబట్టి మనం ఇట్లా అనాలి, ఏదో కిక్ రావడానికి. సో అట్లనే పాజిటివ్ థాట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇఫ్ దట్ ఈస్ కమింగ్ అంటే కల్చరల్ ఎలివేషన్ అనుకోండి. సో అవన్నీ ఇమీడియట్గా మనం ఎట్లయితే ఎంక్వైరీ చేసుకొని పోతున్నామో మన డిసిప్లిన్ చుట్టూ, పర్టికులర్లీ ఈటింగ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఇనర్ట్ మెటీరియల్, అండ్ డ్రింకింగ్ ఆల్సో. ఇప్పుడు హైడ్రేట్ చేయమని అంటారు, హైడ్రేట్ ద బాడీ అని అంటారు. 70% ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్, 7% ఆఫ్ ద బాడీ ఈజ్ ద వాటర్. సో ఇప్పుడు నువ్వు డీహైడ్రేట్ అయిపోతే అస్సలు బాగోదు. So beauty is most of the water. The glow, water only can glow. Okay. So hydration, what you drink, what you eat. But so many other things or drinks are there. I am not telling about the drink. And so many other things which can eat. I am not telling about this. The simple, this is the basic instincts. ఇంకా కొన్ని basic instincts ఉన్నాయి. I am not talking about that. ఇదైతే ప్రైమరీ దిస్ థింగ్ కదా, వీ కాంట్ లివ్, సర్వైవ్ వితౌట్ ఇట్. సో అక్కడ మనం దెబ్బతిన్నాము. అయితే ఏంటంటే మన కల్చరల్ లెర్నింగ్లో, మన బ్రాటప్లో, స్కూల్లో ఇవి చెప్పాలి. నువ్వు కొందరు డాక్టర్ అవుతారు, కొందరు ఇంజనీర్ అవుతారు, కొందరు యాంకర్ అవుతారు, కొందరు కెమెరామన్ అవుతారు. సంథింగ్ ఫర్ వీ విల్ బికమ్ ఎనీథింగ్ టు సర్వైవ్ అవర్ సెల్ఫ్స్. బట్ సర్వైవ్ వితౌట్ ద డిసీజ్, grow without the disease will come if everything is taught in this way from the childhood. And it should become your second nature. And you cannot tolerate. ఇప్పుడు మనం అనుకుంటాం దట్ చాదస్తం మనుషులు అనుకుంటాం, బట్ దేర్ ఈజ్ అ సైన్స్ ఇన్. ఇప్పుడు సైన్స్ ఈజ్ ఆల్సో రీవిజిటింగ్ ద చాదస్తం. సైన్స్ ఈజ్ ద అడ్వాన్స్డ్ అంటారు కదా. సో విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండర్ ద సైంటిఫిక్ హెడింగ్, దాన్ని మనం చాదస్తం అంటున్నాం. బట్ ఇఫ్ యూ సీ వాట్ ఆర్ ఆల్ ద ఓల్డ్ ప్రాక్టీసెస్, వాట్ వీ థింక్ దట్ షుడ్ నాట్ బి దేర్, వీ హ్యావ్ టు అబాండన్ దట్. సో యూ బ్రింగ్ ఇట్ ఇన్ టు సైంటిఫిక్ ఫ్రేమ్, సో దట్ విల్ టెల్ ఎగ్జాక్ట్లీ హౌ గుడ్ ఇట్ ఈస్.
సో ఇప్పుడు ఇందులో చెప్పిన వాట్ యు ఈట్, వాట్ యు డ్రింక్, యువర్ సన్ ఈజ్ యువర్ టైమింగ్, ఎస్ సార్, యువర్ మెటబాలిక్ డిసిప్లిన్. ఎస్. సో ఆయన దేవుడో కాదో నాకు తెలియదు, బట్ యు ఆల్వేస్ టాక్ విత్ హిమ్, యు ఆస్క్ హిమ్ హెల్త్, హీ విల్ గివ్. ఆస్క్ హిమ్ అని అంటే బయట రూమ్లో నుంచి అడగలేవు కదా. సో ఇప్పుడు ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ యూ, ఐ హ్యావ్ టు కమ్ బిఫోర్ యూ. ఎస్ సార్. You just ask him how much time you ask, but it will come in an invisible way, but it will come. So what I mean to say, sunlight is a thing, and rest is a thing. Yes. Adequate sleep Yes sir. is a thing. So ఇవి ఎక్కడైతే డిస్టర్బ్ అయిపోయినాయో అవన్నిటికీ కారణం ఇది అవుతుంది, ఎస్ సార్, ఈ మెటబాలిక్ డిసీజ్ అయితే. ఎస్ సార్. సో అందుకనే వన్ షుడ్ మైండ్ వాట్ దే ఈట్, హౌ దే వర్క్. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ ఎంత తగ్గిపోయినాయి కదా. అవును సార్. ఇప్పుడు ఒకటి, ఎవ్రీ వన్ విల్ బోస్ట్ ఆఫ్ హౌ మెనీ కార్స్ దే ఆర్ హ్యావింగ్, హౌ మెనీ. ఒకటి మేబీ ఎసెన్షియల్, మేబీ నెసెసరీ ఇన్ దీస్ డేస్ ఆఫ్ దిస్ థింగ్, బట్ 2-3 they may feel luxury and it is they'll take pride in it. But so how this automobile industry is increasing, not only cars, even two-wheelers, so that is making us what is called inactive, sedentary. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి అక్కడ పోయి ఏదో తీసుకొచ్చుకోవాలి, ఏదో అంటే హౌస్ హోల్డ్ థింగ్స్ తెచ్చుకోవాలి, సో బండి మీద పోయి వస్తాం. అదే నడిచిపోయి వస్తే 100 calories తగ్గినేమో. సో 100 calories తక్కువ అని అంటే నీకు హెల్త్ వచ్చినట్టే కదా. ఇంకొక సేయింగ్ ఉన్నది, ఇఫ్ యూ ఈట్ మోర్ యూ విల్ డై ఎర్లీ. నూకలు చెల్లిపోయినాయి అంటారు కదా, ఆ నూకల్ని 100 ఏళ్ళకి తింటావా 50 ఏళ్ళకి తింటావా అనేది. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి లేండి, అంటే ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇవి బేస్ చేసుకొని ఇఫ్ యూ అనలైజ్ ఎనీ డిసీజ్, పర్టికులర్లీ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్, క్రానిక్ డిసీజ్, ఇవి క్రానిక్ డిసీజ్. డయాబెటీస్ వచ్చిందా, ఇట్ ఈస్ లైఫ్ లాంగ్. హైపర్ టెన్షన్ వచ్చిందా, ఇట్స్ లైఫ్ లాంగ్. ఒబేసిటీ వచ్చిందా, లైఫ్ లాంగ్ అండి. ఓకే. ఒబేసిటీ ఈజ్ లైఫ్ లాంగ్ క్రానిక్ డిసీజ్. ఒబేసిటీ అనేది నేమ్ మాత్రమే, బరువు అధికంగా ఉండడం అనేది ఒకటే జబ్బు కాదు. ఇట్ ఈస్ వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మెటబాలిక్ డిసీజ్, చెప్పినాను కదా. సో అందుకనే వెయిట్ ఎక్కువ ఉండేది అనేది ఒక డిసీజ్, క్రానిక్. ఇప్పుడు దానికి ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫర్ లైఫ్. ఇప్పుడు షుగర్ కి మందులు వాడుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ఫర్ లైఫ్. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది, నెంబరు 300 వచ్చింది, మందులు వాడదాం, మళ్ళీ 200 వచ్చింది, 100 వచ్చింది, మందులు మానేద్దాం, అలా లేదు. ఫీవర్ లాంటి ట్రీట్మెంట్ కాదు, క్రానిక్ డిసీజ్. సో మీకు 300 వచ్చింది, టాబ్లెట్ వాడుతున్నావు, ఇప్పుడు 110 కాడికి మంచిగా మెయింటైన్ అవుతుంది, మెయింటైన్ మాత్రమే. దెన్ మళ్ళీ నువ్వు టాబ్లెట్ మానేస్తే మళ్ళీ 300కి వెళ్ళిపోతుంది. అయితే వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ క్రానిక్ డిసీజెస్ యూ నెవర్ గివ్ వే టు సెట్ ఇన్. ఇప్పుడు డయాబెటీస్ రానివ్వద్దు, ఒబేసిటీ రానివ్వద్దు. వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్స్ గోయింగ్ టు లివ్ టిల్ యువర్ లైఫ్. అది ఎందుకోసం, అందుకనే రూట్ కాజ్ మనం చూడటం లేదు, అందుకనే అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్, టుడే యూ విల్ గెట్ డయాబెటీస్ ఆర్ సంబడి గెట్ హైపర్ టెన్షన్. సో యూ చెక్ విత్ యువర్ రూట్ కాజ్. సో వాట్ యు ఆర్ ఈటింగ్, వెన్ యూ ఆర్ స్లీపింగ్, వాట్ యు ఆర్ టేకింగ్ యువర్ exercise, physical activity modes, so how much rest you are taking, then it will not set in first. Set in అని అంటే ఇంకా ఇది లైఫ్ వర్సెస్ లైఫ్ లాంగ్ డిసీజ్ వర్సెస్ లైఫ్ లాంగ్ డిసీజ్ ఫ్రీ. సో విచ్ ఇస్ బెస్ట్? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతున్నారు? డిసీజ్ వచ్చినాక పోతున్నారు. అంటే బై ద టైమ్ మీ బాడీ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిసీజ్ మోడ్ లోకి వచ్చేసింది. Until unless you go back and you revisit your previous lifestyles, this will become stay with you. Yes. And ఇంకోటి ఏంటంటే, వన్స్ సిట్ ఇన్ అయిన తర్వాత మన యూటర్న్ కూడా లేదు దీనికి. అంటే బాడీలో అట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈటింగ్ ఉంది, ఈటింగ్ ఫస్ట్ ప్రైమోడియల్ నెసెసరీ, బేసిక్ ఇన్స్టింక్ట్, లేకపోతే చచ్చిపోతాం కదా. కానీ ఇప్పుడు మనం ప్లెజర్ కోసం తింటున్నాం. ప్లెజర్ అంటే హైపోథాలమస్ లో ఒక సెంటర్ ఉంటుంది,
అది యాక్టివేట్ అయిపోతుంది. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నాను కదా, అంటే ఇవాళ మంచిగా అనిపించింది, ఇంకా మంచిగా అనిపించాలి, ఇంకా మంచిగా అనిపించాలి. ఆ లూప్ లో పడిపోయినాం అనుకో, సో ఇట్ విల్ సెట్ థ్రెషోల్డ్ ఎట్ హై. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళా అంత ప్రెషర్ వచ్చేదానిక నువ్వు తింటూనే ఉంటా అంటావు. దట్ ఈస్ కాల్డ్ క్రావింగ్స్. ఓకే. ఇప్పుడు లడ్డూలు ఇష్టమైన వాళ్ళు ఒక లడ్డు ఇస్తే తిని ఒప్పుకోరు, 10 తింటారు. సో దిస్ ఈజ్ వాట్. మళ్ళీ ఇప్పుడు తిన్నాం కదా, మళ్ళీ రేపటికి తిందాంలే అనేది లేదు. రేపు దొరుకుద్దో లేదో ఇవన్నీ ఊరికే మాటలు అంతే. బట్ ఇట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్. అందుకనే ఆ సెట్ ఇన్ అయిందనుకో థ్రెషోల్డ్, అది యూటర్న్ కూడా లేదు అప్పుడు. అందుకని అంత దూరం పోకుండా నాకు యూటర్న్ ఉంటదిలే అని అక్కడ దాకా పోకుండా, సో ముందే ఆ పాయింట్కి రీచ్ కాకపోతే యూ విల్ బి ఆల్వేస్ హెల్దీ. సో ఐ థింక్ హోప్ చూసిన వాళ్ళందరూ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డిసీజ్లే వచ్చడానికి లేదు. అవును సార్. అవును. అందుకనే కొంచెం డీటెయిల్గా